ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడూ జరగని విధంగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ పేరు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీకి ఏ రాష్ట్రంలో లేనటువంటి, దేశంలోనే లేనటువంటి, ప్రపంచంలోనే లేనటువంటి, అన్నిటికంటే ముఖ్యం ఈ భూగోళంలో లేనటువంటి ఒక వ్యక్తి నాయకుడుగా ఉన్నాడు. ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఇంత పెద్ద మాట అన్నానంటే, ఆయన ఆలోచనలన్నీ వినూత్నంగా ఉంటాయి. అందరూ తిన్నగెళ్తే ఆయన అడ్డగా వస్తాడు. అలాంటి నాయకుడి దగ్గర ఒక మొక్క, ఆ మొక్క టీడీపీ పార్టీలోనే పుట్టి టీడీపీ పార్టీలోనే పెరిగి వేరే వాళ్ళ ఏమంటారు పంచన ఒక పెద్ద వృక్షంగా తయారైంది. ఆ వృక్షం ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. ఆ వృక్షం పేరు విడుదల రజనీ గారు. అక్క స్టార్ట్ చేయండి అక్క. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆగస్టు 9వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ చేపడుతూ అధికార పార్టీని చంద్రబాబు నాయుడు గారి మోసపు పాలనని ఎండగడుతూ ఆ బీసీలే తరిమి కొడతారు. మీకు అర్థం అవ్వట్లా అక్క. మీకు సిచ్యువేషన్, గ్రౌండ్ స్థాయి సిచ్యువేషన్ మీకు అర్థం అవ్వట్లా. మీకు ఎంత చెప్పినా పట్టించుకోవట్లా. మనకి అసలు ఎట్లా ఉందంటే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో, మనకి ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. కనీసము సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి అంతకంటే లేదు. ఎందుకంటే మన అధినాయకుడు రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలపైన ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా కామెడియన్గా మారిపోయాడో మీ అందరికీ తెలుసు. మీరు గుండెల మీద చేసుకొని నిజాయితీగా చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మీరు తలలు పట్టుకుంటారా పట్టుకోరా? నిజాయితీగా ఒప్పుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాట ప్రజలకు విరుద్ధంగా, వ్యతిరేకంగానే ఉంటుంది. ఓకే, కానీ అదేదో బీసీల దగ్గరికి వెళ్ళి బీసీలు మొత్తం కలిసి ఏదో ర్యాలీ వద్దు, ఇవి మనకంతా పనికి మాలిన పనులు. ఇవన్నీ ఎందుకు? ఒక్క రూపాయి కూడా దీనివల్ల యూజ్ లేదు పార్టీకి. మళ్ళీ ఆ బీసీలే మనకి ఖచ్చితంగా మీరు చేసే ఈ పనులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యాచరణ ద్వారా అడుగులు ముందుకు వేయబోతాం. అనేక మోసపు హామీలతో, సూపర్ 6 లో సూపర్ మోసపు హామీలతో ప్రజలకు ఆశ చూపించి, మరీ ముఖ్యంగా బీసీలకు అందరికీ సంబంధించి అవి చేస్తాం ఇవి చేస్తాం మోసపు హామీలు, మోసపూరిత బుద్ధి, ఇవన్నీ గత హయాంలో మన ఎన్నిసార్లు మీరు చెప్పిన నేను అన్నిసార్లు అది చెప్తూనే ఉంటా. గత హయాంలో మనం చేసినటువంటి పనికి మాలిన పనులు, గత హయాంలో మనం చేసినటువంటి ఈ అక్రిగ్రాని పనులు ఏవైతే ఉన్నాయో దానివల్లే మనకి ఈరోజు 11 సీట్లు వచ్చాయనేది వాస్తవం. దీన్ని ఎవరూ మార్చలేనటువంటి నిజం. ఇక రెండో విషయం, మనం క్లస్టర్ల దగ్గర తీసేసుకున్నటువంటి డబ్బులు, మనము చిలకలూరుపేటలో చేసినటువంటి దందా, మనము చిలకలూరుపేటలో కాజేసినటువంటి భూములు, మనము చిలకలూరుపేటలో కనీసము ఆ పెద్ద స్థాయి దుకాణాల దగ్గర చేసినటువంటి మనకు సంబంధించినటువంటి మనుషులు వెళ్ళి కలెక్షన్ తీసుకొచ్చినటువంటి డబ్బులు, అవన్నీ ప్రజలకు తెలుసు. అర్థమైందా? అవన్నీ ప్రజలకు తెలుసు కాబట్టే మనకి ఈరోజు పార్టీ ఈ పరిస్థితిలో ఉంది. అది మీరు రియాలిటీలోకి రావట్లేదు అంతే. కానీ ఇంకొక నిజం ఏంటంటే, మీకు ఈ వాస్తవాలన్నీ తెలుసు. గతంలో మనం చేసినటువంటి పనుల వల్ల ఈరోజు మనకి ప్రజలు ఎగిరెగిరి తన్నారు. కాబట్టి మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అక్కడుంటే, ఆకాశం పైన ఉంటే, మనం భూలోకం పాతాళంలోకి తొక్కేసబడ్డాము అని మీ అందరికీ తెలుసు. నిజాలు తెలుసు. కానీ పైకి మేకపోతు గాంభీర్యం అంటారు చూడు, అలా ప్రవర్తిస్తారు అంతే. అంతకు మించి ఇంకేం లేదు. చివరాఖరికి నిజం చెప్పనా, చివరాఖరికి మధ్యతరగతి పేద కుటుంబాల కోసం ఏర్పాటు చేసినటువంటి 100 రోజుల పని హామీని కూడా వదలలేదయ్యా. మనము ఉపాధి హామీ పథకాన్ని కూడా వదలలేదు సార్. అందులో అంత దారుణంగా మనము స్కాములు చేసాం స్కీముల పేరుతో. ఎందుకు ఇవన్నీ పనికి మాలిన మాటలు? ఇవన్నీ ఎవరికి వచ్చిన పనికి వచ్చిన మాటలు చెప్పి బీసీలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వారి ప్రభుత్వం క్రమక్రమంగా ఈ 2 ఏళ్ల కాలంలో బీసీలని ఎలా మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని బలంగా ప్రజల్లోకి దీనివల్ల మీరు నిజాయితీగా ఒప్పుకోండి మేడం. దీనివల్ల ఎవరికి నష్టం? మీరు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పేసి రాజకీయాలు చేస్తున్నారని ప్రజలకు అర్థమవ్వట్లే. కులాంతర రాజకీయాలకు పెట్టింది పేరు వైఎస్ఆర్సీపీ పార్టీ అని ప్రజలకు చెప్పట్లా. రాజకీయాలు కులాలకు అతీతంగా ఉండాలి, మతాలకు అతీతంగా ఉండాలి, వర్గాలకు అతీతంగా ఉండాలి.
అని మీకు తెలీదా? అంత పెద్ద నాయకులు కదా, అంత పెద్ద స్థాయిలో ఉన్నారు, మీకు తెలీదా? మీరు ఇప్పుడు బీసీలను పట్టుకుని వెళ్తాం, వాళ్ళని పట్టుకుని వెళ్తాము, ఎస్సీలను పట్టుకుని వెళ్తాం, ఎస్టీలను పట్టుకుని వెళ్తాం. ఎవడు అడిగాడు మిమ్మల్ని చెప్పండి. మాకొచ్చి ధర్నా చేయండి, మాకొచ్చి న్యాయం చేయండి, మాకు అన్యాయం జరిగిందని ఎవరు చెప్పాడు? ఎవరు అడిగాడు మిమ్మల్ని? ఎందుకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీల రాజకీయాలు మీకు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కులాలపైన, మతాలపైన, వర్గాలపైన రాజకీయం చేస్తుంది. చివరికి శవాలపైన కూడా రాజకీయాలు చేస్తుందని గతంలో ప్రూవ్ చేసుకున్నాం మనం. అంతేనా? గతంలో ప్రూవ్ చేసుకున్నాం మనమే. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఒక నాయకుడిని పక్కన పెట్టి కూర్చున్నాం మనము. నిన్న కాక మొన్న రీసెంట్గా ఒక మంత్రి కొడుకు, సిదిరి అప్పలరాజు కొడుకు ఒళ్ళు కొవ్వెక్కి బైక్తో ఒక వ్యక్తిని చంపేస్తే, బైక్తో గుద్ది చంపేస్తే వాని గురించి జగన్మోహన్ రెడ్డి గురించి వచ్చి ఏం మాట్లాడతాడు? చిన్నపిల్లాడు, తెలిసి తెలియక చేశాడు అని చెప్పేసి ఆ మంత్రిని, ఆ కొడుకుని వెనకేసుకుని వచ్చాడు. చివరికి శవాన్ని కూడా రాజకీయం చేసినటువంటి మనము కులాలని, మతాలని పెట్టుకుని రాజకీయం చేయడంలో పెద్ద మ్యాటర్ ఏం లేదు. కానీ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ఇప్పుడు ఈ మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల మీకు ఎంత ప్లస్ జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఒక రాజకీయ అనలిస్ట్గా మీ పార్టీకి నష్టమే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కులాలకు, మతాలకు, వర్గాలకు పెట్టుకుని రాజకీయాలు చేస్తుందని చెప్పి ప్రజలకు చెప్తున్నారు. అయిపోయిందిగా, క్లియర్ అయిపోయిందిగా. ఎవరికి అన్యాయం జరిగిందని ఎవరు వచ్చారు మీ దగ్గరికి వచ్చి అడిగారు? బీసీలకు అన్యాయం జరిగిపోతుంది, ఎస్సీలకు అన్యాయం జరిగిపోతుంది, ఎస్టీలకు అన్యాయం జరిగిపోతుందని, ఓసీలకి అన్యాయం జరిగిపోతుంది. ఎవరు అడిగారు మిమ్మల్ని? ఎవరైనా వచ్చి అడిగారా? పోనీ అడిగిన వాళ్ళతో మాట్లాడించండి. పోనీ బీసీ సంఘాలతో, సరే అక్కడ ఉన్నటువంటి ఒక్క బీసీ సంఘ నాయకుడైనా వచ్చి మాట్లాడా? ఎవ్వరు లేరు. మీరు వచ్చి, మీకు సంబంధించిన నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు. అలా ఏందో మీ విధానాలు ఏంటో, మీరేందో నాకేం అర్థం అవ్వట్లే. పార్టీని ఉంచాలనుకుంటే ఉంచండి, లేదంటే తీసి వేరే వాళ్ళకి అమ్మేసేయండి. అంతేగాని మీకు ఇంకా రాజకీయం చేయడం రాదు. ఎస్, 100% చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం చేయడం రాదు. కాదని ఎంతమంది ఉంటారో, అవునని ఎంతమంది అంటారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నేను చాలా పాజిటివ్గా చెప్తున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఫ్యాన్స్ కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇక పార్టీలు పక్కన పెట్టేయండి అబ్బా, ఒక్కసారి ఆలోచించండి. ఈమె ఇలా మాట్లాడడం వల్ల మీరే అనుకుంటారు కదా, మేము జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి సమానంగా చూస్తారని అంటారు కదా. ఇప్పుడు బీసీను, ఎస్టీను, ఎస్సీ వర్గాలకు అంటే బీసీలకు సంబంధించినటువంటి ఏదో ధర్నా, ఏదో మీటింగ్ పెట్టారు అంటే కులాంతర, మతాంతర రాజకీయాలకి మనం పెట్టిందే పేరని చెప్పట్లా, చెప్పేస్తుంది కదా క్లియర్గా. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్లస్సా మైనస్సా? వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించే అభిమానులు, కార్యకర్తలు కామెంట్ పెట్టండి, చూద్దాం ఎంతమంది పెడతారు. నేను చాలా పాజిటివ్గా చెప్తున్నా. పాజిటివ్ తీసుకుంటే మీ ఇష్టం, నెగిటివ్ తీసుకుంటే మీ కర్మ, దానికి మేమేం చేయలేం. థ్యాంక్ యూ.